క్రెడిట్ అంతా కూడా మన ఆ క్రెడిట్ అంతా కూడా మన గౌతమ్ బాలి గారికి, దీపక్ సుద్ గారికి, కణబీర్ సింగ్ గారికి ఇవ్వాలండి. ఎందుకంటే ఈ రోజున వెస్టేజ్ కి మనం పరిచయం చేసిన మన అప్లైనర్స్ కూడా మనం శతకోటి వందనాలు చెప్పాలండి. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ అనేది మనకు లేకుండా, ఒక దశ దిశ అనేది లేకుండా మనం పరిగెడుతున్నాం. మనం సక్సెస్ సాధించాలని అనుకుంటున్నాం. ఆ సాధించే క్రమంలో ఇబ్బందులు పడినప్పుడు మనకు ఒక ఐడి ఇచ్చి మనల్ని ఎందరికో వెస్టేజ్ లోకి తీసుకొచ్చిన వారికి అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఒక విధంగా చెప్పాలంటే చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళలో నేను ఒక వ్యక్తినేనండి. ఎందుకంటే ఒకానొక టైంలో చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఫైనాన్స్ చేస్తున్నారు, వీళ్ళు బాగున్నారు, చక్కగా ఉన్నారని చాలా మంది అనుకుంటారు. కానీ ఫైనాన్స్ చేసే వెనక ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మాకు తెలుస్తుంది. యాక్చువల్ గా మేము నాకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నేను ఈ ఫైనాన్స్ సెక్టర్ లోకి రావడం జరిగింది. ఆ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా యొక్క ఫీడ్‌బ్యాక్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ఎందుకంటే ఒక పర్సన్‌ని నమ్మాలి అంటే చాలా ఈజీగా నమ్మేసేవాడిని. ఎంత ఈజీగా అంటే అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే అంటూ ఈ ఫైనాన్స్‌లో చాలా వరకు పరిగెత్తాలనే తపనతో ఉండేవాడిని. ఈ తపనతో ఉండి ఫైనాన్స్ ద్వారాగానే సక్సెస్ అవ్వాలి, ఈ ఫైనాన్స్‌లోనే గొప్ప స్టేజ్‌కెళ్ళాలని కొన్ని కలలు కూడా కనేవాడిని. అలాగే నా పార్ట్నర్స్‌ని ఎంచుకోవటం, ఆ పార్ట్నర్స్‌తో కలిసి ట్రావెలింగ్ చేయటం, వాళ్ళ యొక్క అనుభవాలు మనకు తెలియకుండానే మన అనుభవాన్ని వాళ్ళు క్యాష్ చేసుకొని పరిస్థితిలో నన్ను అవాయిడ్ చేయడం చాలా చోట్ల జరిగింది. అలా ముగ్గురు దగ్గర నేను సఫర్ అయ్యానండి. ఒక విధంగా చెప్పాలంటే సఫర్ అవ్వడానికి వాళ్ళు తెలివిగల వాళ్ళు అనుకోవాలి తప్ప మన తెలివితేటల గురించి కాదు. కానీ భగవంతుడు ఏంటంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడనటానికి ఈ ఫైనాన్స్ సెక్టార్‌లో గాని ఎప్పుడైనా సరే నా ఫ్యామిలీకి ఎటువంటి లోటు లేకుండా భగవంతుడు మమ్మల్ని చూస్తూనే ఉన్నాడు. కానీ చిన్న చిన్న కష్టాలు, ఇబ్బందులు, బాధలు, టెన్షన్‌లు అందరికీ ఉంటాయండి. అటువంటి వాటిలో మాకు ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి ఎలా బయటపడాలి? ఎలా సక్సెస్ అవ్వాలి? అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుందండి. సక్సెస్ అవ్వాలి, జీవితంలో గొప్ప పొజిషన్‌కి వెళ్ళాలి, లగ్జరీ లైఫ్ అనుభవించాలి, లగ్జరీగా తిరగాలి అని ఉంటుంది. అంటే నా సర్కిల్‌లో చాలా మంది కూడా నా ఫ్రెండ్స్ నాతో పాటు చదివిన వాళ్ళు గాని, వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్‌లో ఉన్నవాళ్ళు. కానీ అంటే ప్రొటెక్షన్ ద్వారాగా సక్సెస్ అయినోళ్ళు ఒక వ్యక్తి అయితే, ప్రొటెక్షన్ లేకుండా సక్సెస్ అయినోళ్ళు కొంతమందే ఉన్నారండి. వాళ్ళని చూసినప్పుడు అనిపించేది, మనం పరిగెడుతున్నాం, మనం చేస్తున్నాం, మనం సక్సెస్ అవ్వాలని టెన్షన్ పడుతున్నాం. కానీ మనకెందుకని మనకు సరైన ప్లాట్‌ఫార్మ్ మనకు దొరకట్లేదని ఎన్నో సార్లు ఆలోచించిన సందర్భాలున్నాయి. 2022 మా 2022 జనవరి నెలలో మా అప్లైనర్ శ్రీనివాస్ సార్ నా దగ్గరికొచ్చారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, నా పాప ఒకే స్కూల్‌లో చదవటం వల్ల వారు నాకు బాగా పరిచయమై ఒక ఫ్యామిలీ ఫ్రెండ్‌గా ఉంటూ వారేం చేశారంటే ఐడీ ఏసారు. మన అప్లైనర్ కోరుకొండ శ్రీ గారు ప్లాన్ చెప్పడం, ఐడీ ఏయటం, ఇది చేయటం చేశారు. కానీ ఆ టైంలో వాళ్ళని నేను రిజెక్ట్ చేశానండి. యాక్చువల్‌గా రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో అంటే మనకు తెలియక. ఆహా! డైరెక్ట్ సెల్లింగ్ అంటే పరిగెత్తే క్రమంలోనే ఉంటామేమో, అనవసరంగా అందులోకెళ్ళటం దేనికిలే అన్న ఆలోచనలోనే ఉన్నాం తప్ప, ఏదో మొహమాటానికి కొద్ది ఐడీ ఏసాను తప్ప ఆ ఐడీని రిజెక్ట్ చేశాను. తర్వాత చాలా సార్లు ఎందుకంటే రిజెక్ట్ చేయడానికి కూడా కారణం ఉందండి. అంటే మార్నింగ్ 6 గంటలకి క్లయింట్‌కి వెళ్తే నైట్ 10 గంటలకి ఇంటికొచ్చేవాడినండి. అంటే మా పిల్లలు పడుకొనున్నప్పుడు బయటికి వెళ్ళి, మా పిల్లలు మళ్ళీ పడుకున్న టైంకే నేను ఇంటికొచ్చేవాడిని. ఆ టైంలో ఎంత శ్రమ పడినా ఏదో అప్పుడొచ్చే ఇన్‌కమ్ ఒక 20,000, 10,000, 12,000, 15,000 వస్తుంటే అదే ఎక్కువ అని ఫీల్ అయిపోయేవాళ్ళం. కానీ ఫ్యూచర్‌లో బాగుంటది. ఫైనాన్స్ ద్వారా ఇన్‌కమ్ వస్తది. రేపొద్దున కొంత అమౌంట్ ముట్ట చెప్పుకోవచ్చు. చాలా హ్యాపీగా సక్సెస్‌ఫుల్‌గా ఉండొచ్చు. రేపొద్దున పిల్లల చదువులకి అన్నిటికి ఇది ఫైనాన్స్‌లో గౌరవం ఉంది. రెస్పెక్ట్ ఉంది అని చెప్పి చాలా ఫీల్ అయిపోయేవాడిని. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతున్న క్రమంలో కొన్ని కొన్ని దెబ్బలు కూడా తగిలినాయండి. అది ఎలాగంటే నా పార్ట్నర్స్ ద్వారా ముగ్గురు పార్ట్నర్స్ ద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. తర్వాత ఓన్‌గా నేను ఫైనాన్స్ పెట్టుకున్నాను. కానీ ఫైనాన్స్ పెట్టడం అంటే బయట అమౌంట్ తెచ్చి వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఆ పర్సన్ దగ్గరికి వెళ్లి డబ్బులు వసూలు చేసుకొని తీసుకునే క్రమంలో మాటలు అన్నట్టు ఉండేవాళ్ళం. మాటలు పడుతూ కూడా ఉండేవాళ్ళం. ఒక గౌరవం ఉందని ఫీల్ అయ్యేవాళ్ళం కానీ గౌరవం ఉండదండి. ఎందుకంటే తీసుకున్నప్పుడు దేవుళ్ళలా కనపడతాం. ఇచ్చే సమయానికి అడిగే సమయంలో మేము రాక్షసుల్లా కనపడతామండి వాళ్ళకి. ఈ విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి ప్రశాంతంగా ఉండాలి. ఏదో విధంగా సక్సెస్ అవ్వాలనుకున్న క్రమంలో మళ్ళీ శ్రీనివాస్ సార్ వాళ్ళు మళ్ళీ నా ఇంటికి మొన్న జనవరి నెలలో నా ఇంటికి రావడం జరిగింది. ఐడీ అంటే 2023 జనవరి. జనవరి నెలలో పండగ వెళ్ళిన తర్వాత నాకు ఐడీ ఏయటం జరిగింది. ఐడీ వేసిన తర్వాత నేను ఒకటే చెప్పాను. ఈ ఐడీ తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉందండి.
విజయవాడలో నా ఫ్రెండ్ సర్కిల్ ఫ్యామిలీకి ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు వాళ్ళల్లో కొంతమంది వెస్టేజ్ లో ఉన్నారు. వెస్టేజ్ లో ఉన్నారంటే వాళ్ళందరూ అంటున్నారు వెస్టేజ్ చేస్తున్నారు, ఇలా ప్రోడక్ట్స్ వాడుతున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పి చెప్తే, అయ్యో ఇదేంటి వెస్టేజ్ లో ఆల్రెడీ నాకు ఐడియా ఉంది, నేను ఎందుకు మూవ్ అవ్వలేదని చెప్పి వాళ్ళని ఫుల్ ప్లెజర్ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో వెస్టేజ్ ఈ రోజున టాప్ పొజిషన్ కి వెళ్తుంది, మీరు కూడా అందులోకి రండి అని చెప్పడం జరిగింది. ఆ జరిగినప్పుడు నేను ఆలోచించాను, అలా అయితే నేను చేసింది పొరపాటేమో, ఒకసారి మళ్ళీ మళ్ళీ రిటర్న్ గా మళ్ళీ ఈ వెస్టేజ్ లోకి వెళ్దాం, ప్లాన్ చేసుకుందాం అని చెప్పి మళ్ళీ శ్రీనివాస్ సార్ని కలవటం, వారు మా ఇంటికి రావటం, ప్లాన్ మళ్ళీ పూర్తిగా వివరంగా వింటాం. అంటే శ్రీనివాస్ సార్ ముందు ప్లాన్ చెప్పినట్లయితే డైరెక్ట్ రవికృష్ణ సార్ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పించారండి. అంటే చెప్పించినప్పుడు విన్నాను, కానీ అంటే విన్నాను కానీ నా ఆలోచన అంతా కూడా బయట, ఆహా వాడు పొద్దు ఇవ్వలేదు, అక్కడ కలెక్షన్కి వెళ్ళాలి, అదే ఆలోచనలో ఉండి పూర్తిగా వెళ్ళలేకపోయానండి. తర్వాత శ్రీనివాస్ సారు, మన కోరుకొండ శ్రీనివాస్ సార్ వచ్చారండి. వచ్చి నాకు ప్లాన్ చెప్పి ఒక ఐడియా వేశారు. ఐడియా వేసిన తర్వాత నేను అనుకున్నది ఒకటేనండి, ప్రోడక్ట్ వాడదాం, ముందు బయట వాళ్ళ గురించి కాదు, నేను ప్రోడక్ట్ తీసుకుని వాడదాం, వాడిన తర్వాత ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ నేను తెలుసుకొని నలుగురికి నేను షేర్ చేద్దాం. ఆ నలుగురికి షేర్ చేసే క్రమంలో ముందు ప్రోడక్ట్ నేను వాడితేనే కదా నలుగురికి చెప్పగలిగేది, ప్రోడక్ట్ ఎలా వాడాలి, అసలు ఆ ప్రోడక్ట్ పొజిషన్ ఏంటి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్న ప్రాబ్లం, ముందు నాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ట్రిక్ అండి. లైన్ లో తిరుగుతా మార్నింగ్ 6కి వెళ్ళిపోయి ఈవినింగ్ నైట్ 10కి వచ్చే క్రమంలో మార్నింగ్ ఎక్కడ పడితే అక్కడ టిఫిన్ చేసేవాడు, ఎక్కడ పడితే అక్కడ భోజనం చేసేవాడు. అంటే వాళ్ళు ఏ ఆయిలో ఏదో ఎలా పడతావాడు. ఇంకో అదిగాక మధ్య మధ్యలో వస్తున్నా ఎక్కడ బండి దగ్గర అక్కడ ఇక్కడ తినడం వల్ల నాకు గ్యాస్ట్రిక్ అనేది బాగా ప్రాబ్లం అయిందండి. నైట్ ఇంటికి వచ్చి పడుకుంటే జీలకర్ర ధనియాల రసం తాగితే కానీ పడుకునే పరిస్థితి ఉండేది కానీ. ఆ క్రమంలో శ్రీనివాస్ సార్ని కలిసినప్పుడు ఆయన ఏం చేశారంటే, నాకు నాకు కాంబోడిక్స్, అలోవెరా, ఆమ్లానిక్ 3 సప్లిమెంట్స్ తో పాటు నోని ఇటువంటి రెఫర్ చేశారండి. ఈ రెఫర్ చేసినప్పుడు కరెక్ట్గా ఈ 3 or 4 months వాడండి, మీ గ్యాస్ట్రిక్ పూర్తిగా తగ్గిపోతుంది, నేను ఈ గ్యాస్ట్రిక్ వల్ల ఇందులోకి వచ్చాను అని ఆయన చెప్పిన తర్వాత గ్యాస్ట్రిక్ వాడానండి, నాకు పూర్తిగా తగ్గింది. అదే క్రమంలో మా మిస్సెస్ థైరాయిడ్ అనేది 150 mg దగ్గర దగ్గర వాడేవారు, ఈ రోజు నా 50 mgకి వచ్చిందండి, తనకి థైరాయిడ్ కంట్రోల్ అయింది. అలాగే మా పాప పీసీఓడి ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. ఇన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిన తర్వాత మనం వెస్టీజ్ నమ్ముతామా నమ్మా? ఖచ్చితంగా నమ్ముతామండి. నేను నమ్మాను. వెస్టీజ్ నమ్మటమే కాకుండా దాన్ని ఒక డ్రీమ్ గా పెట్టుకున్నానండి, గోల్ పెట్టుకున్నాను, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది అని చెప్పి రోజు లైన్ తిరిగేసి వచ్చిన తర్వాత ఒక అరగంట సిస్టమ్ ముందు కూర్చొని, అసలు వెస్టీజ్ అంటున్నారు కదా ఏంటి, దీనిలో ఏంటి ఉంది, డైరెక్ట్ గా మామూలుగా టర్న్ ఓవర్ ఎంత ఉంది, యాక్చువల్ గా వెస్టీజ్ లో ఎక్కువ మనీ ఎవరు ఎర్న్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలు పెట్టాను. అలాగే రోజు సెర్చ్ చేస్తూ డైరెక్ట్ సెల్లింగ్ లో టాప్ లో ఉన్న పొజిషన్ లో ఉన్న కంపెనీ ఏదంటే వెస్టీజ్ అని చూసాను సార్. అందులో ఎక్కడన్నా మైనస్ దొరుకుతుందేమో కూడా ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడా మైనస్ లేదు. ఎందుకంటే 2004లో స్టార్ట్ అయ్యి 2020, అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు 2023, కాబట్టి 2023 వరకు కూడా 19 years ఒక ప్రోడక్ట్ కంపెనీ అనేది జెన్యున్ గా సాగుతూ ఈ రోజున జనాల్లోకి వెళ్ళి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఈ రోజున ఇంతవరకు నిలబడి ఎంతో మంది లీడర్స్ తయారు చేసి ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్ గా ఉన్న పర్సన్స్ కి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అంటే అది వెస్టేజ్ మాత్రమేనండి. ఈ వెస్టేజ్ లో నేను వచ్చినప్పుడు అనుకునేవాడిని అండి, ఎలా చేయాలి, ఎలా చేస్తే బెటర్ అనుకున్న క్రమంలో నాకు అప్లైన్ కోరుకొండ శ్రీని గారు కానీ, శ్రీహెచ్ శ్రీనివాస్ గారు కానీ, మన రవికృష్ణ సార్ కానీ, తర్వాత రవితేజ గారు కానీ, ఇలాగా వాళ్ళ గైడెన్స్ అనేది నాకు చాలా ఉపయోగపడింది. అనిల్ సార్, వీరందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా నాకు ఎక్కడ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎలా చేస్తే బెటర్ అనేది ఫాలోఅప్ చేసేవారు. రవికృష్ణ సార్ అయితే ప్రతిసారి కూడా, సార్ మీరు చేయండి, మీరు ఇలా చేయండి, ఇంత కష్టపడండి, మీరు చేస్తున్న పని మీద మీరు దృష్టి పెట్టండి, మీరు సక్సెస్ అవడానికి ప్రయత్నించండి అనేవారు. నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారండి. ఏదైనా మీటింగ్ వచ్చినా శ్రీని గారు మాట్లాడతారనేవారు. అంటే స్టేజీ ఫియర్ అనేది నాకు చాలా ఎక్కువ ఉందండి యాక్చువల్ గా. స్టేజీ ఎక్కేటప్పుడు ధైర్యంగా ఎక్కేవాడిని, మాట్లాడే సమయంలో కొద్దిగా బెరుకుతనం ఉండేది. కానీ ఇప్పుడు అది లేదండి మాక్సిమం. ఎందుకంటే గాడ్స్ గిఫ్ట్ ఏమో కానీ స్టేజ్ ఫియర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. ఒక స్టేజ్ లోకి వచ్చిన పర్సన్ నలుగురిలో ఎలా ఇప్పుడు బయట కస్టమర్ల దగ్గర, డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర, ఇవ్వాల్సిన వాళ్ళ దగ్గర చాలా గట్టిగా మాట్లాడే వాళ్ళం, కానీ ఒక 100 మంది దగ్గర కూర్చొని మనం మాట్లాడే మాట చాలా వాల్యుబుల్ మాట అండి. ఎందుకంటే ఒక టాపిక్ గానీ, ఒక గోల్ గానీ మనం చెప్పేటప్పుడు ఆ గోల్ చెప్తున్న సమయంలో ఆ వ్యక్తి ఆ గోల్ ని తీర్చుకోలేకపోతే ఆ వ్యక్తిని ఆ అవతల పర్సన్ ఏమంటాడో అని గిల్టీ ఫీలింగ్ తో ఉండాల్సిన పరిస్థితిలో ఉండే మాటలండి అది. ఎందుకంటే మనం ఒక 100 మందికి మనం రీచ్ అయ్యి, ఇదిగో మేము ఇది చేస్తున్నాం, నేను ఇది ఖచ్చితంగా చేస్తాను, పలానా టైంకి నేను ఇది ఖచ్చితంగా అవుతానని ఒక మాట చెప్పాడంటే ఆ మాట చెయ్యాలి.
ఒకవేళ ఏ కారణం చేతనైనా చేయలేని పక్షాన మనం వస్తుందేమోనన్న గిల్టీ ఫీలింగ్ ఉండేది. కానీ నాకు నాకు గిల్టీ ఫీలింగ్ కంటే కూడా డాక్టర్ గారు ఒకటి చెప్తుంటారని మన డాక్టర్ గారు, సార్ మీరు బ్రాంజ్ కదా, తర్వాత సిల్వర్ కదా, సిల్వర్ లో కానీ గోల్డ్ లో కానీ మీరు ఎల్ఓపి తీసుకోండి, మీరు ఎల్ఓపితోనే మీకు మంచి సక్సెస్ ఉంటుంది. ఎందుకు వచ్చాం సార్? అమౌంట్ కోసం, డబ్బులు అంటే క్యాడర్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది సార్, మీరు సంపాదించడానికి ప్లాన్ చేసుకున్నాను. అలాగే ఈ రోజు నా టీం వచ్చి 428 మంది అండి. నా టీం తయారు చేసుకున్నాను. నా టీంలో ప్రతి ఒక్క లీడర్ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళండి. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని లీడర్ గా తయారు చేస్తూ ఈ రోజు నేను ముందుకు వెళ్తున్నాను. అదే క్రమంలో నా ఒక్కొక్క లైన్ లో ఉన్న నరసింహరావు గారు కానీ, తర్వాత భూపతి గారు కానీ, మన రత్నం గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు మంచి లీడర్స్ తయారయ్యారండి. ఎందుకంటే నరసింహరావు గారు, సోమరాజు గారు, తర్వాత కోలా రత్నం గారు, వీళ్ళందరూ కూడా మంచి లీడర్స్ తయారయ్యారండి. వీళ్ళందరూ అదే కాకుండా నా సైడ్ లీడర్స్ కూడా కొంతమంది మంచి యాక్టివ్ లీడర్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్ లో ఈ రోజు మొన్న రీసెంట్ గా నేను గోల్డ్ గా ప్రమోట్ అయినప్పుడు నా యొక్క అచీవ్మెంట్ చూసి చాలా మంది నన్ను పర్సనల్ గా విష్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళలో కొంతమంది మొన్నటి దాకా విష్ చేద్దాం సార్, చూద్దాం, ఫలానా రోజు చేద్దాం అన్న వ్యక్తులు నాకు కొంత టైం ఇచ్చారండి. రేపు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 15వ తారీఖు నుంచి మనం వెస్టేజ్ ని చేస్తున్నాం సార్, మీరు మాతో పాటు ఒక 10 days మాతో ట్రావెలింగ్ చేస్తారు, మనం అందరం కలిసి చేద్దాం, మేము చేస్తాం సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు అనిపించింది అంటే ఒక సక్సెస్ అనేది అవతల వాళ్ళకి కనువిప్పు కలిగిస్తుందేమో అనిపించింది. ఎందుకంటే వెస్టేజ్ ఐడి ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే మన ఆయనకు స్వలాభం కోసం కాదు కదా, మనల్ని కూడా ఎదగడం కోసమే కదా, మనకు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగించారంటే అందులో మనకి ఇన్కమ్ రప్పించడం కోసమే కదా అన్న ఆలోచన అనేది అవతల వాళ్ళకి కలిగి ఈ రోజున చాలా మంది కూడా మూవ్ అవటానికి చూస్తున్నారండి. ప్రయత్నం చేద్దాం సార్. ఎందుకంటే ఒక ఒక విధంగా చెప్పాలంటే మన రవికృష్ణ సార్ చెప్పిన పాయింట్స్ లోనే 15 పాయింట్స్ ఉన్నాయి సార్. డైలీ వెస్టేజ్ వర్క్ చేయాలి, కంపల్సరీ డైలీ అనేది వెస్టేజ్ వర్క్ అనేది కంపల్సరీ చేయాలి. అలాగే ఖచ్చితంగా టీం యొక్క రీపర్చేస్ గురించి డౌన్లైన్ చెప్పాలి, అది కంపల్సరీ చేయాలి. అలాగే నాలెడ్జ్ అనేది మన టీం కి కంపల్సరీ ఇవ్వాలి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు సక్సెస్ ఉంటుంది కదా సార్. అలాగే ప్రతి మనిషి కూడా టూల్ కిట్ అనేది ప్రతి ఒక్క లీడర్ క్యారీ చేయాలని చెప్పారు. మన టీం కి కోఆపరేషన్ కూడా ఇవ్వాలి, మోటివేట్ ద టీం. ఇలాగా చెప్పుకుంటూ పోతే మన సార్ చెప్పిన విషయాల్లో 15 పాయింట్స్ కూడా మనకు చాలా వాల్యుబుల్ పాయింట్స్ ఉన్నాయండి. అందులోనే రెగ్యులర్ గా ఫాలోయింగ్ ఉండాలి, అప్లైన్ కి డౌన్ లైన్స్ తో కలిసి. ఎందుకంటే మనం అప్లైన్ తో ఎంత కోఆర్డినేషన్ చేస్తామో అలాగే డౌన్ లైన్ తో కూడా మనం అంత కోఆర్డినేషన్ చేసుకోవాలి. టీమ్ కి సర్వీస్ చేయాలి. మనకున్న 6 లైన్లో కూడా టీమ్ కి సర్వీస్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. అటెండ్ ద ట్రైనింగ్స్, ప్రతిసారి మనం టీమ్ ని ఇండివిజువల్ గా మన టీమ్ ని ప్లాన్ చేసుకొని ట్రైనింగ్స్ అటెండ్ చేయించాలి. జూమ్ మీటింగ్స్ కి అందరినీ అటెండ్ చేసేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రయా ప్రయారిటీ టు వెస్టేజ్, అదర్వైజ్ సక్సెస్. అంటే ప్రయారిటీ టు ముందు వెస్టేజ్ కి మనం ప్రయారిటీ ఇస్తే సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుందండి. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కూడా ఉండాలి. ఈ రోజు సోషల్ మీడియాలో మీరు ఆల్రెడీ అంతకుముందు జూమ్ మీటింగ్స్ వింటే ఉంటారు. ఒక పర్సన్ సోషల్ మీడియా ద్వారా మన కేకోట దగ్గర దొండపూడి ఆ గ్రామంలోనే మంచి టీం తయారు చేసుకోగలిగారు. అంటే సోషల్ మీడియా కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఈ రోజు సోషల్ మీడియాలో మనకి ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఫేస్బుక్ లో కానీ మన యొక్క వెస్టేజ్ యొక్క సప్లిమెంట్స్ గురించి కానీ వాటి గురించి చెప్తున్నప్పుడు ఎంతో మంది యాక్టివ్ అయ్యి ఇందులో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. అలాగే మైండ్ సెట్ లో గోల్ అనేది ఏర్పరచుకోవాలి సార్. మనం డ్రీమ్ కన్వర్టెడ్ టు గోల్, మన డ్రీమ్ ని కన్వర్ట్ చేసుకోవాలి, గోల్ గా కన్వర్ట్ చేసుకోవాలి. మన టీంలో జాయిన్ అయిన వాళ్ళకు తప్పకుండా అమౌంట్ పడేలాగా చూడాలి. ఇది మెయిన్ సార్. ఎందుకంటే ఒక వ్యక్తి మన వెస్టేజ్లకు వచ్చాడు అంటే ఎందుకు వస్తుంది సార్? డబ్బు కోసం వస్తారు. ఆ డబ్బు అనేది చాలా వాల్యూ. ఈ రోజున చూసారా, ప్రతిదీ కూడా ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు బతకాలి అంటే చాలా కష్టమైన రోజులు వచ్చినాయి. ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ, ఒక ఏదైనా సందర్భాన్ని బట్టి కానీ, ఏదైనా ఇంట్లో అకేషన్ చేసుకోవాలన్నా కానీ మనం ఎదుటి వాళ్ళ దగ్గరికి ఇలా అప్పు తీసుకొని చేయటమో, లేకపోతే బాగా డబ్బులున్న వాళ్ళ ద్వారా కొంతమంది దగ్గర మనం తీసుకొని అప్పు ద్వారాగా వడ్డీ రూపంలో కట్టడం ఇవన్నీ జరుగుతాయి. కానీ అలా కాకుండా మనకంటూ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినప్పుడు ప్లాట్ఫామ్ ద్వారా డ్రీమ్ కన్వర్ట్ చేసుకొని ఆ గోల్ సక్సెస్ చేసుకొని రేపొద్దున ఒక ప్రైస్ ట్యాగ్ అనేది చూడకుండా మన పిల్లలకి మనం కొనిచ్చాలని చెప్పి నేను అందకిషోర్ గారి టీం మన మీటింగ్ లో చెప్పారు సార్. అంటే మన గోల్ అనేది అలా ఉండాలి సార్. రేపు పొద్దున మంచి సక్సెస్ సాధించాలనే తపన ఉండాలి. మనం ఎదగాలనే కోరిక అనేది మనలో లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా మనం ఫలితాన్ని మనం ఆశించలేము సార్. ఎందుకంటే కోరిక, తీరిక, ఓపిక అనేది కంపల్సరీ ఉండాలి సార్. మనిషికి కోరిక ఉందనుకోండి సార్, ఓపిక చేసుకుంటాడు.
ఓపిక ఉందనుకోండి ఆ తీరిక చేసుకుంటారు. ఈ మూడు అనేది కంపల్సరీ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా సక్సెస్ వైపు పరిగెడతారు. ఆ సక్సెస్ పరిగెట్టడానికే మన అప్లైనర్స్ అనే వాళ్ళు మనకు సహకరిస్తున్నప్పుడు వారి యొక్క ఐడియాలజీని మనం తీసుకోవాలి. ఎందుకంటే వారంతా కూడా మనకి గైడెన్స్ ఇస్తున్నారు అంటే ఈ దారి మంచిది, మీరు వెళ్ళండి, ఇలా చేయండి. మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు, తప్పులు చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఒక ఒక ప్లాట్ఫామ్ మనం ఎంచుకున్నప్పుడు అందులో మైనస్లు కూడా ఉంటాయి. నా నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ కి ఇలాగ వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను, అరే మీరందరూ కూడా ప్లాన్ చేయండిరా, ఇందులోకి రండిరా అన్నప్పుడు వాళ్ళు నన్ను ఎక్స్ట్రాల్ చేశారు. ఎగతాళి చేసినప్పుడు నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, వన్స్ అపాన్ ఎ టైం ఏదో సందర్భంలో నా యొక్క నా యొక్క ఎదుగుదలను మీరు చూస్తారు, నా సక్సెస్ ని మీరు చూస్తారు. ఇప్పటికి నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సక్సెస్ అవుతున్నాను. ఆ సక్సెస్ లో నాకు వెస్టీజ్ అనేది మంచి ప్లాట్ఫామ్ దొరికింది, మీరు సక్సెస్ చూస్తారన్న. నేను గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత మా పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో పెట్టినప్పుడు చాలా మంది కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు, అంటే అప్రిషియేట్ చేశారు. అరే నువ్వేదో అనుకున్నాను, నువ్వు చేస్తావా లేదా అనుకున్నాను. అంటే నువ్వు ఫైనాన్స్ సెక్టార్కి బాగా డిపెండ్ అయిపోయి ఉన్నావు, నువ్వు ఫైనాన్స్ తప్పితే ఇంకేం చేయలేవేమో అనుకున్నావు. కానీ నువ్వు ఫైనాన్స్ తో పాటు నీకున్న గోల్ తో పాటు నీ యొక్క సక్సెస్ కోసం పరిగెడుతున్న క్రమంలో వెస్టేజ్ ని బాగా ఎంచుకున్నావురా అన్నారు. ఆ ఎంచుకున్నావన్న కొంతమందిలో మీరు రేపు ఎలక్షన్ తర్వాత నాకు కొన్ని ఐడియాలు ఇస్తారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒకటే అంటున్నారు, మేము ప్రోడక్ట్ తీసుకుంటాం, ఒకప్పుడు నువ్వు చెప్తే వినలేదు. ఎందుకంటే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటే చాలా అమ్ముతున్నారు, అవన్నీ తీసుకుంటున్నాం, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అనుకున్నాం. కానీ నువ్వు ఇంత పక్కగా చెప్తున్నప్పుడు, నీ ఫ్యామిలీలోనే ఇంత రిజల్ట్ ఉన్నప్పుడు మేము కూడా వినాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గా నువ్వు ఇంత మాకు ఇన్నిసార్లు చెప్పినప్పుడు మేము వినాలని అన్నప్పుడు నేను ఒకటే అన్నానండి వాళ్ళతో, నమ్మండి సార్, నమ్మండి రా. ఎందుకంటే మనం వాడే ప్రోడక్ట్, మన ఆరోగ్యం, మనం ఏదైనా సరే మీరు సంపాదించే సంపాదన గురించి కాదు, మీ ఇంటి హెల్త్ గురించి ఆలోచించండి. మీ ఇంట్లో పిల్లలు రేపొద్దున భావితరాలు అనేవి, రేపొద్దున మన పిల్లల యొక్క భవిష్యత్తు అనేది బాగుండాలి, వాళ్ళ యొక్క ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం జరిగిన పరిస్థితుల్లో చాలా పొరపాట్లు చేసాం. ఆ పొరపాట్ల నుంచి సరిదిద్దుకొని మంచి ఆరోగ్యంగా మంచి కుటుంబాన్ని ఎంచుకుందాం. ఈ రోజు వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ ఎంచుకుంటారా అని చెప్పినప్పుడు ముందు మేము ప్రోడక్ట్ వాడతామని చెప్పారు కొంతమంది. చాలు, అంతవరకు వాళ్ళు ప్రోడక్ట్ వాడటం వరకు దగ్గరకు వచ్చారంటే దగ్గరకు వస్తున్నట్టే కదా. అంటే మన వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు, రేపొద్దున మనం రేపొద్దున మన ఆరోగ్యానికి సంబంధించిన మన ఫ్యామిలీని కాపాడుకోవచ్చు అనేది ఉంది. అలాగే మనకు రవికృష్ణ సార్ చెప్పిన 14 పాయింట్లో న్యూ పీపుల్స్ ని జాయిన్ చేయాలి. ఈ రోజున కొత్త కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఎందుకంటే మనం మనం తిరగని వాళ్ళు, మనం తెలియని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళని మనం అప్రోచ్ అవ్వాలి. యాక్చువల్ గా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చూస్తుంటామండి. ఆ అనవసరమైన మాటలు మాట్లాడుకునే బదులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ, ఆరోగ్యాన్ని గురించి మాట్లాడుతూ, వాళ్ళ సంపాదన గురించి మాట్లాడుతూ, సార్ మా వెస్టేజ్ లోకి రండి, మీరు ఆరోగ్యానికి సంబంధించినంత వరకు మా వెస్టేజ్ ద్వారా మీకు మంచి హెల్త్ అనేది ఉంటుంది, రేపొద్దున మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది అని చెప్పిన తర్వాత వారి యొక్క ఇన్కమ్ సోర్సెస్ తెలుసుకొని వారికి ఇన్కమ్ ప్లాన్ మన మామూలుగా మన సక్సెస్ మన సెక్యూరిటీ ప్లాన్స్ ఇవన్నీ చెప్పి మన వెస్టేజ్ లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఖచ్చితంగా మన మీద ముందు ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా మన మీద మనకు క్లారిటీ ఉండాలి. మన మీద మనకి క్లారిటీ లేకుండా మనం వెళ్ళిపోయి ఏదో ఒక 10 మందికి చెప్పేద్దాం, 10 మందిని తీసుకొచ్చేద్దాం, మనం చెప్తే వింటారు, మనం ఎలా చెప్తే అలా కొనేస్తారు అనుకుంటే పొరపాటు సార్. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే మనం చెప్పింది అవతల వ్యక్తికి ఆహా వీడికి ఏదో వచ్చేస్తుందేమో, వీడు మన వల్ల ఏదో గొప్పడైపోతాడేమో అనే ఆలోచనలోనే ఉంటున్నారు సార్. ఓకే సార్, ఇప్పుడు మన అప్లైనర్స్ ఉన్నారు సార్, మన అప్లైనర్స్ ఎదిగి వాళ్ళు మంచి పొజిషన్ లో ఉంటే వారిని మనం చూపించి, ఇదిగోండి సార్ మా అప్లైనర్ ఇంత అమౌంట్ తీసుకుంటున్నారు, ఈ రోజున ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు, ఈ రోజున ఆయన ఇన్కమ్ చూపిస్తున్నాం సార్, ఒకనొక టైంలో మా అప్లైనర్ ఇలా ఉండేవారు, ఈ రోజున మంచి కార్ తీసుకున్నారు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు అని చూపించడం వల్ల మనకు ఎంతో గర్వంగా ఉంటది. అదే డౌన్ లైన్ మన డౌన్ లైన్ చూపిస్తూ మనం కొత్త వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు చూపించినప్పుడు వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పొజిషన్ అనేది ఫీడ్బ్యాక్ అనేది మనం చెప్పగలగాలి. ఇప్పుడు మన ఇండియాలో టాప్ వెండర్ సిద్ధార్థ్ సింగ్ గారు అని చెప్తున్నప్పుడు చాలా మంది కూడా వెస్టేజ్ లో టాప్ వెండర్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఎవరున్నారని చూసుకుంటున్నారు. ముందుగా చెక్ చేసుకుంటున్న సమయంలో వెస్టేజ్ లో 1,78,00,000 సుమారు తీసుకుంటారని తెలిసేసరికి అంత అమౌంట్ తీసుకుంటున్నారా అని ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే మన డాక్టర్ గారండి, ఉదాహరణకి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన రవికృష్ణ సార్, డాక్టర్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ వృత్తిని వాళ్ళు చేస్తూ మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వరకు వాళ్ళ టీచింగ్ ఫీల్డ్ లో ఉంటూ ఈవినింగ్ తర్వాత వచ్చి మన డౌన్ లైన్స్ అందరికి కూడా మంచి మోటివేషన్ ఇస్తున్నారు సార్. ఈ రోజున ఆయన
పడుతున్న కష్టంలో మనం కూడా ఆయన యాక్చువల్ గా వచ్చి ఈవినింగ్ వచ్చి టైడ్ అయిపోయి ఇంటి దగ్గర ఉండొచ్చు సార్. కానీ వెస్టేజ్ ని ఎందుకు ప్లాట్ఫామ్ ఎంచుకొని ఈ రోజు సక్సెస్ గా ఆయన ఎదగటమే కాకుండా మనందరి కోసం కూడా పాటుపడుతున్నారు. అలాగే మన లీడర్స్ అందరు కూడానండి, అప్లైనర్స్ ఎంత సక్సెస్ఫుల్ గా అది అప్లైనర్ గా ఉన్న ప్రతి వ్యక్తి కూడా డౌన్ లైన్స్ అనేది బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టి మన వెస్టేజ్ అనేది పరిగెడుతూ ఉందండి. ఈ రోజున చాలా సక్సెస్ఫుల్. ఈ రోజున 3 కోట్ల మంది పైన డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారంటే వెస్టేజ్ ఒక మహాసముద్రం అండి. ఫ్యూచర్ లో 3 లక్షల కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతుంది 2030 నాటికంటే. ఈ సిస్టమ్ లో మనం ఉన్నామంటే రేపొద్దున ఫ్యూచర్ లో మన యొక్క గ్రోత్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తున్నాము అనుకుంటున్నాం కానీ ప్రయత్నం చేయట్లేదండి. ఇంకా మనం చేయాల్సిన ప్రయత్నం చాలా ఉంది, కష్టపడాల్సింది ఉంది. ఎందుకంటే తిరిగి వెళ్ళిన నిమిషం తిరిగి రాదండి. మనం ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి టైము మనకు చాలా వాల్యుబుల్ అండి. టైం అనేది మనం చాలా సెన్సిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ తీసుకురావాలంటే కష్టం అండి. రాలేదు కదా, అది ఆలోచించండి అందరు. ఎందుకంటే ఈ రోజున మనం ప్రయత్నం చేస్తున్న ప్రతి పనిలోనూ మనం సక్సెస్ ఎదుర్కోవాలనే తపనే ఉంటుంది తప్ప ఆ ప్రయత్నం చేస్తే బయట వర్క్ లో మనకు ఆ సక్సెస్ ఉండదండి. మన వెస్టీజ్ లో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని ఒక పెద్ద కుటుంబాన్ని మనకి గౌతమ్ బాలి గారు మనకి ఏర్పరిచారండి. ఈ రోజున విఎల్సి మీటింగ్లు కానీ, తర్వాత విఏఎఫ్ మీటింగ్లు కానీ, తర్వాత రేపు పొద్దున లేడీస్ మీటింగ్ చూడండి విజయవాడలో చేస్తున్నారు. ఆ మీటింగ్ అంతమంది ప్రమోట్ చేసి అంతమంది జాయిన్ అవుతున్నారంటే లేడీస్ ఎంత లేడీస్ ఎంపవర్మెంట్ అనేది ఎంత బాగుందనేది ఒకసారి ఆలోచించండి. ప్లాన్ చేయండి సార్, అందరూ గొప్పగా ఉందాం, సక్సెస్ఫుల్ గా ఉందాం, సక్సెస్ఫుల్ గా జర్నీ సాగిద్దాం. మన లైఫ్ లో మన లైఫ్ లో చాలా విషయాల్ని చాలా వరకు మనం పక్కన పెడుతుంటామండి. చాలా విషయాల్ని ఆ విషయాలను పక్కన పెట్టిన క్రమంలో ఆ విషయాల గురించి ఆలోచిస్తూ మన జీవితాలని పరిగెట్టించడానికి చాలా ఓపికని, చాలా సమర్థతని ఎంచుకోలేకపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు ఏంటి మన వెస్టేజ్ లో ఇంకా ఇన్నాళ్ళు ఉన్నాం, మనకు వస్తుంది ఇన్కమ్ ఇదేనా, ఇంకా వచ్చే ఇన్కమ్ ఇంకా ఎప్పుడు వస్తుంది? ఒకటి సార్, ఒకటి ఆలోచించండి. ఒక వ్యాపారస్తుడు ఒక కిరాణా షాప్ పెట్టుకున్నప్పుడు ఒక 15 లక్షలు 20 లక్షలు పెట్టి కిరాణా షాప్ పెడతాడండి. కిరాణా షాప్ పెట్టి కస్టమర్ తన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే తనకు వ్యాపారం ఉంటుంది. ఆ 15 లక్షలకి సంబంధించి టెన్షన్ ఉంటుంది. వ్యాపారంలోంచి డబ్బులు తీయాలి, ఆ డబ్బులు తీసినవి మళ్ళీ వేరే విధంగా చీట్ రూపానో ఏదోనా తీసి ఏదో విధంగా పెట్టిన పెట్టుబడిని తీయాలని టెన్షన్ పడుతుంటాడు. కానీ ఒకటే ఆలోచిస్తున్నాం మనం, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి పెట్టుబడి లేదు, మీరు చక్కగా ఒక ఐడి ద్వారాగా ప్రోడక్ట్ ఇంట్లోకి తీసుకొని వాడి నలుగురికి చెప్పడం వల్ల మీకు ఇన్కమ్ వస్తుంది అంటే ఇందులో ఒక ట్రావెల్ ఫండ్ ఉంది, తర్వాత కార్ ఫండ్ ఉంది, హౌస్ ఫండ్ ఉంది, నెలకి 5 లక్షల పైన సంపాదించవచ్చు, మీ జీవితంలో మీరు అనుకున్న కోరికలన్నీ తీర్చుకోవచ్చు అని చెప్తున్నప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి. మనం టెన్షన్ పడుతూ ఇబ్బంది పడుతూ డబ్బులు పెట్టుబడికి తీసుకొచ్చి వాటికి వడ్డీలు కడుతూ టెన్షన్ పడటం న్యాయమా? లేకపోతే మనకి ప్లాట్ఫామ్ అనేది వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో రూపాయి లేకుండా, పెట్టుబడి లేకుండా నోటి మాట ద్వారా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ నలుగురిలో ఒక గుర్తింపును సంపాదించుకుంటూ అఫీషియల్ గా తిరుగుతూ చేసుకోవటం న్యాయమా? అది ఆలోచించండి. ఒకటండి, ఒక స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత ఒక కార్ వచ్చిందంటే మొన్న రవితేజ గారికి కానీ, తర్వాత శ్రీనివాస్ గారికి కానీ, సత్యవతి మేడం గారికి కానీ, తర్వాత దేవి మేడం గారికి కానీ, తర్వాత చిన్నారి మేడం గారికి కారు వచ్చింది. వాళ్ళు ఈ రోజున నిన్న మామూలుగా మాట్లాడినప్పుడు చిన్నారి మేడం గారు అన్నారు, వారు జాబ్ చేస్తున్న క్రమంలో వారి పైనున్న అధికారులు కారు లేదు. వీరు ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు వీరి కారు మన వెస్టేజ్ ద్వారా వచ్చిన కారు వేసుకొని అక్కడికి వెళ్తే అందరూ ఆశ్చర్యపోయారంట. ఎవరికి వస్తుంది సార్ అంత లక్కీ ఛాన్స్? ఆ కార్ లో వెళ్ళటం అంటే అంటే ఆ అనుభూతి అనేది వేరుగా ఉంటుందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన గ్రోత్ చూసి అవతల వాళ్ళు కూడా బా ఒకటండి, మనల్ని ఎవరినైతే మనల్ని చూసి బాధపడుతుంటారో వాళ్ళే మనకి ఒక విధంగా మనకు శక్తినిచ్చిన వాళ్ళు అవుతారండి. ఎందుకంటే సక్సెస్ అవడానికి మార్గాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాళ్ళు బాధపడటం వల్లే మనం పరిగెడుతుంటాం. ఒకటండి, ఇందులో ఒకటి చెప్తున్నాను సార్. ఎందుకంటే పై అప్లైనర్ ఎవరైనా సరే సక్సెస్ అవుతున్నారు అంటే, డౌన్ లైన్ కూడా సక్సెస్ అవుతున్నారు అంటే అప్లైన్ సంతోషించాలి, డౌన్ లైన్ సంతోషించాలి. ఎందుకంటే రేపటి రోజున ప్రతి అప్లైన్ కి డౌన్ లైన్ అనేది ఒక నిదర్శనం సార్. ఇప్పుడు అందరూ మనవాళ్ళే అని మనం అనుకుంటాం, అనుకోక తప్పలేదు సార్. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకోవటమే పొరపాటు. కానీ అందరూ మనవాళ్ళే అనుకుంటాం, మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. కానీ ఆ మనస్తత్వాలు అనుకో అందరి మనం ఒకలాగే అనుకుంటే పొరపాటు. కానీ మనస్తత్వాలు ఎలా ఉన్నా అందరూ మనవాళ్ళే అనుకోవాలనేది ఈ వెస్టేజ్ లో కాన్సెప్ట్ అండి. ఎందుకంటే వారి యొక్క విధానాలు ఎలా ఉన్నా అందరినీ మనం దగ్గరే తీసుకోవాలి. జీవించడానికి పోరాడేవారు కొందరు ఉంటారు సార్, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు ఉంటారు,
నటించి జీవించేవారు కొందరు ఉంటారు. జీవించిన, పోరాడినా, నటించిన ఆ జీవితాలు అనేవి మనవేనండి. దాని ఫలితం కూడా మనదే. మనం ఏది చేసినా ఆ ఫలితం అనేది మనకే వస్తుందండి. మనం చేసేది ఇప్పుడు ఒకటి సార్, అప్లైన్ అనేది అప్లైనర్స్ అనే వాళ్ళు ఎంత కష్టపడతారు. మన గౌతమ్ బాలి గారు ఒక ట్రాక్ పెట్టారండి. ఒక లైన్ 5 లైన్లు మనం చేసుకుంటున్నప్పుడు ఒక లైన్ వల్ల మనం సక్సెస్ అవుతున్నాం అనుకోవడం పొరపాటండి. ఎందుకంటే ఆ పై ఉన్న వ్యక్తి మిగతా 5 లైన్లు కూడా చేసుకోకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈ రోజున వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. అప్లైన్ దగ్గర అడిగి తెలుసుకోవాలి. ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా సక్సెస్ అవ్వాలి, జీవితంలో ఎలా ముందుకెళ్ళాలి అనే ఆలోచన అనేది కంపల్సరీ ఉండాలండి. మనం ఈ రోజున వెస్టేజ్ లోకి వచ్చాము అంటే ఒక విధంగా గాడ్స్ గిఫ్టేనండి. నేను ఈ రోజున ఉమ్, నిజంగా చెప్తున్నానండి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న నేను ఈ రోజున రేపు ఫ్యూచర్ లో నాకు ఒక మంచి నమ్మకం మాత్రం ఏర్పడిందండి. ఆ నమ్మకం ఎటువంటిదంటే మంచి పొజిషన్ లో ఉండగలనన్న నమ్మకం. ఆ నమ్మకం నాకు వెస్టేజ్ ఇచ్చింది. ఈ రోజున వెస్టేజ్ లో నేను ఉన్నాను అంటే చాలా మంది కూడా మొదట్లో వెస్టేజ్ లో నేను బ్యాగ్ పట్టుకొని తిరుగుతుంటే, ఎందుకురా వెస్టేజ్ ఎందుకు, నీకు చక్కగా ఫైనాన్స్ చేసుకోవచ్చు కదా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎవరిని పట్టించుకోలేదండి. మనల్ని కించపరిచే వాళ్ళు, అనవసరమైన మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర కంటే మన ఎదుగుదలకి తోడ్పడే వాళ్ళు, మన ఎదుగుదల గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర ఉండటం వలన చాలా ఉపయోగం ఉంటుందని నేను తెలుసుకున్నాను. ఆ ఎదుగుదలకు సంబంధించిన మనం ఎదగాలని కోరుకునే వాళ్ళు ఎవరంటే మన అప్లైనర్. వాళ్ళ దగ్గర ఉండి మనం నేర్చుకునేవి చాలా ఉంటాయండి. వాళ్ళ దగ్గర ఉండి నేర్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి. యాక్చువల్ గా అనుకుంటారు, నాకు అన్నీ తెలుసులే, నేను ఏదైనా చేయగలనే, నేను ఏదైనా చేస్తానులే, నాకంటే ఎవరికి తెలుసు, నాకు మొత్తం తెలుసు అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. యాక్చువల్ గా ఏమీ తెలియదండి. ప్రెస్టీజ్ అనేది మహాసముద్రం. సముద్రంలో మనం ఎంత చిన్నది నేర్చుకున్నాం అంటే ఇప్పుడు చిన్నదండి. ఆ చిన్నది కూడా మనం తెలిసింది ఒక ప్లాన్ ఒకటి నేర్చుకున్నాం, కొంత ప్రోడక్ట్ నేర్చుకున్నాం. కానీ ప్రెస్టీజ్ లో నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి. ఇందులో ఉండటం వలన ఒకటి వచ్చేది ఏంటంటే, ముందు మన మీద మనకు నమ్మకం కలుగుతుంది. అదే సమయంలో మనం ఎదుటి వారికి ఇచ్చే గౌరవం ఉంటుంది. మనకి ఎదుటి వారికి మనం ఎలా గౌరవించాలనేది నేర్చుకుంటున్నాం. అలాగే ఎదుటి వారి దగ్గర నుంచి మన గౌరవాన్ని ఎలా తీసుకోవాలనేది మనకు తెలుస్తుంది. అదే విధంగా మనకు ఒక గౌరవాన్ని ఇచ్చినది ప్లాట్ఫామ్ వెస్టేజ్ అండి. నలుగురిలో కూడా వెస్టీజ్ లో చేస్తున్నారు, ఫలానా కేడర్ లో ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ శబాష్, బాగుంది, మంచి పొజిషన్కి వెళ్తారు, మీరు ఆ ప్లాట్ఫామ్ ఎంచుకుంటాం అనేది మంచి కరెక్ట్ అన్న పదాలు అనేవి ఈ 2-3 రోజులు నేను చాలా మంది దగ్గర విన్నాను. కానీ ఒక వ్యక్తి ఆలోచనలో, ఆలోచించే విధానాల్లో చాలా మార్పు చేసుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున ఏదో వెస్టీజ్లోకి వచ్చిన వెంటనే లక్షలు, 10 లక్షలు, 5 లక్షలు, లేకపోతే 50,000, 20,000, 30,000 వచ్చేద్ది అనుకోవడం పొరపాటు. పెట్టుబడి లేకుండా చేసేదానికి, పెట్టుబడి పెట్టిన దానికోసమే 2-3 సంవత్సరాలు ఆలోచిస్తుంటాం. పెట్టుబడి పెట్టకుండా వచ్చేదానికోసం ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆగలేమండి. మనం వర్క్ చేయకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి సార్? వర్క్ చేయాలండి. వర్క్ చేయకుండా డబ్బులు రాలేదు అనుకోవటం అనేది పొరపాటు. మనం చేస్తున్న పనిలో ఎంతో కొంత మన శ్రమ ఉండాలండి. మనం చేస్తూ కొంతమంది ఉన్నారు సార్, పూర్తిగా వెస్టేజ్ గురించి నమ్ముకుని చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్ట్ టైం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పార్ట్ టైం చేస్తున్న క్రమంలో వాళ్ళు సాయంత్రం పూట ఇప్పుడు ఉదాహరణకి ఒక గవర్నమెంట్ సెక్టార్ లో కానీ, ఒక ప్రైవేట్ సెక్టార్ లో కానీ, ఒక టీచర్స్ ని ఉదాహరణకి భూపతి గారిని తీసుకుందామండి. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వస్తున్నారు ఆయన. ఆయన వచ్చి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెస్టేజ్ అనేది క్రమాన్ని దాన్ని పట్టుకుని ఆ వెస్టేజ్ నే పూర్తిగా నమ్మకం చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఆయనకు ఒక డ్రీమ్ ఉంది, సక్సెస్ అవ్వాలని కోరిక ఉంది. ఆ కోరిక అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. ఈ రోజున రేపు అంటే ఒక నమ్మకం ఉంది ఆయనకి, ఈ వెస్టేజ్ లో నేను రేపు ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళగలను, మంచి సక్సెస్ సాధించగలను అనే నమ్మకం అనేది ఆయన బలంగా ఏర్పరచుకున్నారు కాబట్టి ఈ రోజున వెస్టేజ్ లో ఉన్నారు. ఈ రోజు జూమ్ ని కండక్ట్ చేసే దానిలో మెయిన్ పాత్ర పోషిస్తున్నారు ఆయన. ఒకటండి, మనం ఆలోచించే విధానాన్ని మనం మార్చుకోవాలి సార్. మనం ఆలోచనలోనే మార్పు అనేది రావాలి సార్. ఎదుటి వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారు, మనం ఇలా చేస్తే ఏమైనా బాగుంటుందా, మనకి ఇలా అవుతే ఉంటుందా అనే ఆలోచన అనేది పెట్టుకోమాకండి. మనం పరిగెత్తుదాం, చేద్దాం, అందరం కష్టపడదాం. రేపొద్దున ప్రతి రూపాయి అనేది నీ కష్టాన్ని బట్టే వస్తుంది తప్ప ఎవరో పై వాళ్ళ వల్లనో లేకపోతే కింద వాళ్ళ వల్ల రాదండి. పై వాళ్ళ వల్ల సలహాలు తీసుకోండి, ఎలా చేయాలో మీరు కష్టపడండి. ఆ ప్లాట్ఫామ్ ఎలా చేస్తే ఇన్కమ్ వస్తుందన్నది ఆలోచించండి. అంతేగాని పై వాళ్ళకి ఏదో వస్తుందనే ఆలోచన మాత్రం మానుకోండి. ఎందుకంటే వాళ్ళు కష్టపడితేనే అంత ఇన్కమ్. ఈ రోజున వాళ్ళు ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళు ఎన్ని సాక్రిఫైసులు చేశారు అనేది ఆలోచించండి, ఎంత శ్రమ పెట్టారనేది ఆలోచించండి. వాళ్ళు ఒకనొక టైంలో మనం అంత లగ్జరీ లైఫ్ ని కూడా వదులుకొని పరిగెత్తిన సందర్భాలు ఉన్నాయి.
ఇందాక రీసెంట్ గా కృష్ణ గారు ఉన్నారు, మన డాక్టర్ గారు తాలూకా కృష్ణ గారు. మన సాహు గారు 6 నెలలు డాక్టర్ గారి కోసం తిరిగారంట సార్. 6 నెలలు. 6 నెలలు అంటే మామూలు విషయం కాదండి. ఓపిక అనేది ఆయనకి ఎంత ఉందనేది ఆలోచించండి. ఎందుకంటే డాక్టర్ గారు వర్క్ చేస్తారు, డాక్టర్ గారు వర్క్ అనేది చేస్తారు అనేది ఆయనకి తెలుసు కాబట్టి డాక్టర్ గారు అనేది మంచి టీం ఇస్తారు, రేపు పొద్దున డాక్టర్ గారి ద్వారా మంచి సక్సెస్ ఉంటుంది, డాక్టర్ గారు కూడా మంచి సక్సెస్ అవుతారని తెలుసు కాబట్టి ఈ రోజున ఆయన సాహు గారు అనేది మనకి మంచి డిఎల్సిపి అనేది మన డాక్టర్ గారి ద్వారా మనకు అందిందండి. ఈ రోజున మనకు మంచి అప్లైనర్ అయినటువంటి డాక్టర్ గారు మనకు దొరికారండి. ఈ రోజు చూసారా, ఒక విధంగా చెప్పండి, ఏ డిఎల్సిపిలో ఉన్న మన డిఎల్సిపిలో ఉన్నంత ఫ్రీడమ్ మనకు ఉంటుందండి ఎక్కడన్నా? మనకి మంచి హాల్ ఇచ్చారండి, చక్కగా మంచి అకామిడేషన్, అంటే అన్ని విధాలా మనకి చైర్స్ దగ్గర నుంచి అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఒక 20 మందిని తీసుకొచ్చిన పైన కూర్చొని మనం మీటింగ్ పెట్టుకునేంత అకామిడేషన్ మనకు ఉందండి. చూడండి సార్, ఒకటి ఇప్పుడు మన రవికృష్ణ సార్ కానీ వీరంతా కూడా మీరు తీసుకురండి, మీటింగ్ పెట్టుకోండి, మీరు సాధించండి, రేపు పొద్దున్న సక్సెస్ అవ్వండి, ఇదే చెప్తున్నారు. ఏ రోజన్నా ఏమండి మీ ఇష్టం అండి అన్న సందర్భాలు ఎక్కడన్నా మీరు విన్నారా? వినలేదండి. ఎందుకంటే మనం డబ్బులు తీసుకోవాలి, మనం బాగుండాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజున వాళ్ళంతా బాగున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలో కింద డెవలప్మెంట్స్ అంతా బాగుండాలి, వాళ్ళు మంచి సక్సెస్ పొందాలి. ఈ రోజున ఐ వాంట్ స్టార్ అని పెట్టారు సార్ మన రవికృష్ణ సార్. ఐ వాంట్ స్టార్ అని పెట్టారంటే ఆ ఐ వాంట్ స్టార్ పదం విన్నప్పుడల్లా ఈ నెల ఈ ఇయర్ ఎండింగ్కి కారు తీయాలనే తాపత్రయం అనేది అందరికి వస్తుందండి. ఎందుకంటే కారు తీయాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలి, రేపు పొద్దున కారులో ట్రావెలింగ్ చేస్తూ మనం ఫీల్డ్ వర్క్ చేయాలి. ఈ రోజున అనిల్ సార్ ఉన్నారు సార్, ఆయన కార్ తీసుకున్నారు కదా, ఆ కారులో ఈ రోజున చీరాల వరకు జర్నీ చేసి ఈ రోజున అక్కడ ప్లాన్స్ చెప్తున్నారు. అంత అదే కారు లేదనుకోండి, ఏ ట్రైన్ పట్టుకోనో బస్సు పట్టుకోనో మనం పరిగెడుతూ అక్కడికి వెళ్ళి ప్లాన్ చెప్పి మనం ఎన్ని చేసేసరికి మనకి అనుకున్న టార్గెట్ అని మనం రీచ్ అవ్వలేదు. ఈ రోజు నా సార్ అంత వర్క్ చేస్తున్నారు అంటే మన వెస్టేజ్ ద్వారా ఉంది కార్ అనేది ఉండటం వల్లనే. చూసారా సార్, ఈ రోజున కార్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా హెల్దీగా వారి యొక్క ఫీల్డ్ వర్క్ చేసుకోగలుగుతున్నారు. సో ఎంత ఎండలు అవుతున్నాయి, రేపు పొద్దున వర్షాకాలం వచ్చినా హ్యాపీగా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు మన రవితేజ సార్ కూడా ఇలాగా ప్రతి సార్లు కూడా వారి యొక్క టార్గెట్ ని రీచ్ అవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారిని చూసి మనం నేర్చుకోవాలి కదా సార్. ఆ నేర్చుకునే క్రమంలో కొన్ని కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఆ మిస్టేక్స్ కూడా పక్కన పెట్టి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే మనం ఈ సక్సెస్ సాధించగలం అనేది ప్రయత్నం చేద్దాం. అంతే. అదే కాకుండా ఈ రోజు నేను ఈ జూమ్ మీటింగ్ అనేది చెప్తున్నాను అంటే ఒక గోల్డ్ డైరెక్టర్ గానే కాదండి, ఒక సామాన్య వ్యక్తిగానే మాట్లాడుతున్నాను అనుకోండి. ఎందుకంటే గోల్డ్ డైరెక్టర్ అయ్యానని కాదు, రేపు పొద్దున ఫ్యూచర్ లో ఇది కాదు సార్, నా గోల్ అనేది చాలా సక్సెస్ఫుల్ గోల్ ఉండాలని కోరుకుంటున్నాను. విఎంసి మెంబర్ అవ్వాలి సార్. ఎందుకంటే ఫ్యూచర్ లో మన అందరం కూడా మంచి పొజిషన్ లో ఉండాలి. ఈ రోజున జూమ్ మీటింగ్ లో అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ఫుల్ గా మంచి పొజిషన్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ రోజు నేను చేస్తున్న ప్రతి పనిలోనూ నాకు సహకరించే ప్రతి ఒక్కరు కూడా నా అప్లైనర్స్ కానీ నాకు ఒక విధంగా దేవుడితో సమానం అండి. ఎందుకంటే నేను చిన్న చిన్న పొరపాట్లు చేస్తుండొచ్చు వెస్టేజ్ లో, ఒకవేళ ఆ పొరపాట్లు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవడానికి సరి చెప్పడానికి నాకు మంచి అప్లైనర్స్ నాకు ఉన్నారు. ఎందుకంటే ఇది తప్పు ఇది రైట్ అని చెప్తున్నారు. ఇప్పుడు మన సిఎస్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఆ సార్ ఉన్నారంటే ఒక విధంగా ఆయన నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, బావగారు అనుకుంటున్నాం. ఈ రోజున ఆయన ఉదయాన్నే చేసి బావగారు ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ రోజు ఏం ప్లాన్ చేస్తున్నారు, మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, మీరు ఎలా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అని అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. అంటే ప్రతిరోజు ఆయన నాతో మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి నేను ఎదగటం కూడా ఒక ముఖ్యమే ఆయనకి. ఆయన ఎదుగుదలే కాకుండా నా డెవలప్మెంట్స్ ఎదగాలి. అదే క్రమంలో మిగతా అందరికి కూడా ఫోన్లు చేసి మాట్లాడుతుంటారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది, నేను కూడా నా టీంని డెవలప్ చేయాలి, నేను ఒక లైనే కాదు మిగతా 5 లైన్లు కూడా డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేసే క్రమంలో ప్రతి టీంలోనూ చిన్న డిసప్పాయింట్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా క్లారిఫై చేసుకుంటూ నేను ముందుకు వెళ్ళాలి, అందరినీ ఒక చోట కూర్చేర్చాలి. ఎందుకంటే ఒక లీడర్ గా ఉన్నాము అంటే ఆ లీడర్ యొక్క బాధ్యత ఏంటంటే అందరినీ ఒక తాటి మీద నడిపించడం. నేను నడిపిస్తాను. ఎందుకంటే నాకు ఆ యొక్క సక్సెస్ మంత్రం అనేది నాకు వెస్టేజ్ ద్వారానే తెలిసింది. ఎందుకంటే మన అప్లైనర్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు, ఇప్పుడు రవికృష్ణ సార్ గాని, తర్వాత శ్రీనివాస్ గారు కానీ, డాక్టర్ దొరబాబు గారు సార్ కానీ, వీరందరూ కూడా ఈ రోజున మీటింగ్ ఏదైనా కండక్ట్ చేసినప్పుడు కానీ మనకి అన్ని సార్లు ఫోన్ ద్వారా కానీ తర్వాత మెసేజ్ ద్వారా కానీ మనకు అన్ని సార్లు చెప్తున్నారు అంటే ఎవరి కోసం చెప్తున్నారు సార్? ఎందుకంటే మీటింగ్కి వస్తే ఆ మీటింగ్ నాలెడ్జ్ తెలుసుకుంటే ఆ మీటింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్, మీటింగ్ నాలెడ్జ్ అనేది మన డౌన్లైన్స్ చెప్పడం వల్ల వాళ్ళు యాక్టివ్ అయి వర్క్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అదే సమయంలో మనం హ్యాపీగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఒక వ్యక్తి కష్టపడాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కష్టానికి తగ్గ ఫలితాన్ని మనం ఇవ్వగలగాలండి.
మన కింద ఉన్న డెవలప్ కష్టపడుతున్నారంటే ఆ కష్టానికి తగ్గ ఫలితాన్ని మనం చూపించాలి వాళ్ళకి. కాకపోతే అది 1.5 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ మనం దీనిలో సిస్టంలో నిలబడాలి. సిస్టంలో నిలబడకుండా మనకి ఏదో వస్తుంది, ఏదో వచ్చేస్తుంది, ఒక నెల చేస్తే చాలు, ఒక 2 నెలలు చేస్తే చాలు, ఒక 5 నెలలు చేస్తే చాలు అనుకుంటే పొరపాటండి. ఒక 5-6 నెలల్లో వచ్చేది కాదండి ఇది. మనం సాధించాలనుకునే గోల్ పెద్దదైనప్పుడు కొద్ది టైం తీసుకుంటుందండి. ఆ టైంకి తగ్గ ఫలితం ఎలా ఉంటుందంటే మనం చేసే వర్క్‌ని బట్టి ఉంటుంది. మనం ఎంత వర్క్ చేయాలి అనుకున్నది మనలోనే ఉంటుందండి. ఒక పెన్ను, పేపర్ పట్టుకొని మనం లిస్ట్ తయారు చేసుకొని ఆ ప్రకారం మనం ఫాలో అప్ చేసుకుంటూ మనం ప్రయత్నం చేయగలిగినప్పుడే రేపొద్దున మనం సక్సెస్ సాధించగలుగుతాం. అంతేగాని సక్సెస్ సాధించే క్రమంలో మనం ఏమి చేయకుండా పెన్ను, పేపర్ పట్టుకోకుండా, రాయకుండా, ఏం చేయకుండా ఫోన్ ద్వారాగా ఎవరికో చెప్పి మన టైం అడగకుండా మన ప్లాన్ చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ప్లాన్ చేస్తే వచ్చేస్తుంటండి. నోటి మాట ద్వారా చెప్తే వచ్చేస్తారా? నోటి మాట ద్వారా వచ్చి చెప్పిన వ్యక్తి మన దగ్గర నిలబడడు సార్. అతనికి సిస్టమ్ అంటే ఏంటో తెలియజెప్పాలి. ఈ వెస్టేజ్ అంటే ఏంటో తెలియజెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో తెలియజెప్పాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఈ రోజున ఇండియాలో ఏ పొజిషన్ ఉందో తెలియజెప్పాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఎంతమంది టాప్ లీడర్స్ ఉన్నారనేది తెలియజెప్పాలి. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెస్టేజ్ లో ఈ రోజున ఎంతమంది మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు అనేది తెలియజెప్పాలి. ఇవన్నీ చెప్పగలిగినప్పుడే మనం మంచి సక్సెస్ సాధిస్తాం సార్. ఒకప్పుడు ఒక వ్యక్తిని ఇప్పుడు కలవటానికి, ఒక వ్యక్తి దగ్గర నుంచి ఐడి తీసుకోవడానికి వైజాగ్ లేకపోతే విజయవాడ వెళ్ళి వాళ్ళ ఐడి క్రియేట్ చేసి వాళ్ళకి ప్రోడక్ట్ అది అందజేయడం చేసేవారంట. మనకి ఎంత ఈజీ అయిపోయింది సార్. ఈ రోజున సెల్ ఫోన్ ద్వారాగా మనం పిఓస్ యాప్ ద్వారా కానీ 2.0 యాప్ ద్వారాగా మనం ఐడియల్ క్రియేట్ చేసి తెస్తున్నప్పుడు మనం ఎంత ఈజీగా చేయగలుగుతున్నాం. అటువంటిప్పుడు మనం ఎందుకు చేయకూడదండి? చాలా ఈజీ అయిపోయింది. ఈ రోజున ఒక ప్రోడక్ట్ ని మనం ఎదుటి వాళ్ళకి చెప్పాలి అనుకున్నప్పుడు ఒక సెల్ ఫోన్ పట్టుకొని యూట్యూబ్ ద్వారా చెప్పేస్తున్నారు సార్. యూట్యూబ్ ద్వారా సెల్ ఫోన్ లో అలా నోని అంటే ఏంటో తెలుసుకుంటున్నారు. ఉదాహరణకి కాంబోటిక్స్ కానీ, సీబక్స్ అని కానీ, క్రిల్ కానీ ఇలాగ 3 ప్రోడక్ట్స్ కూడా మనం ఎదుటి వాళ్ళకి చెప్పగలిగినప్పుడు ఆ ప్రోడక్ట్స్ యొక్క నాలెడ్జ్ మన అవతల వాళ్ళకి పంచాలి. ప్రోడక్ట్స్ లో ఉన్న బెనిఫిట్స్ అని మనం అవతల వాళ్ళకి పూర్తిగా చెప్పగలిగినప్పుడు ఆ ప్రోడక్ట్స్ ని కంపల్సరీ క్యారీ చేస్తారండి. అంతేగాని ఏదో మనం ప్రోడక్ట్స్ ఏదో మనం ఒక 6 నెలల్లో ఎలాగోలా వెళ్ళిపోతే మన మామూలుగా బ్రాంజ్ అయిపోయి, తర్వాత సిల్వర్ అయిపోయి, గోల్డ్ అయిపోయి, స్టార్ అయిపోయి, డైమండ్ అయిపోయి, క్రౌన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటే కాదండి. ఆ డబ్బులు వచ్చే క్రమం అనేది ఎలా వస్తుంది అనేది మన అప్లైనర్స్ ద్వారా తీసుకోవాలి. సక్సెస్ అయిన లీడర్స్ దగ్గర నేర్చుకోవాలి మనం. ఆ నేర్పించడానికి మన లీడర్స్ ఎప్పుడు ముందుంటారండి. నాకు ఈ వెస్టేజ్ లో నచ్చింది అది ఒకటండి. నేను నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలాగ నేర్చుకోండి, ఇలాగ ఉంటుంది అని చెప్పి తెలిసినప్పుడు చాలా మంది కూడా చాలా విధాలుగా ఆ, ఆలోచిస్తుంటారండి. కానీ నాకు ఇందులో నచ్చింది ఏంటంటే ఏదైనా చిన్న డౌట్ వస్తే ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మన అప్లైనర్స్ చాలా బాగా మనకి ముందుకు వస్తున్నారు. అది నాకు చాలా బాగా నచ్చిందండి. ఒకటి మాత్రం గుర్తించండి సార్, ప్రయత్నం చేయండి. మన వెస్టేజ్ లో మనందరం బాగుంటాం, మంచి సక్సెస్ఫుల్ జర్నీ సాగిస్తాం. ప్రాబ్లమ్స్, బాధలు, ఇబ్బందులు అన్ని కామన్ సార్. బాధలు తట్టుకొని, కన్నీళ్లు పెట్టుకొని, ఇబ్బందులు పడుతున్న వ్యక్తే రేపు పొద్దున ఫ్యూచర్ లో మంచి సక్సెస్ఫుల్ గా ఉంటాడు సార్. ఆ సక్సెస్ అనేది మనం కంపల్సరీ తీసుకుంటాం, మంచి పొజిషన్ లో ఉంటాం. ఈ రోజున మన వెస్టేజ్ ని ప్రపంచం నలుమూలలకు వెళ్లే స్థాయికి మనం వెస్టేజ్ ఉంది. ఆ సిస్టమ్ లో మనం ఉన్నాము అంటే మంచి అదృష్టవంతులు అండి. నిలబడదామండి సార్, ప్రయత్నం చేద్దాం. ఒక 2 or 3 years అంటే ఉండేసరికి మన యొక్క ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తూ మంచి ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆలోచిద్దాం సార్. థ్యాంక్ యూ విశ్వల్ సార్. పవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ సార్, మీరు థైరాయిడ్ కి వాడించారన్నారు కదండి, మేడం గారికి ఏ సప్లిమెంట్స్ ఇచ్చారు? హలో సార్ చెప్పండి. థైరాయిడ్ కి సప్లిమెంట్స్ ఇచ్చారన్నారు కదా సార్, ఏ సప్లిమెంట్స్ ఇచ్చారండి? థైరాయిడ్ కి శతవరి మ్యాక్స్ ఇచ్చానండి, గ్యానోడర్మా ఒకటి ఇచ్చాను. అంటే మా పాపకండి అంటే పిసిఓడి ప్రాబ్లం, కొద్దిగా థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉందండి పాపకి. శతవరి, థైరాయిడ్, తర్వాత ఐరన్ అండ్ ఫోలిక్, నోని ఇచ్చాను సార్. తర్వాత ఆమ్లా అనేది కూలింగ్ కోసం అంటే ఆమ్లా కూడా ఇచ్చానండి. ఓకే సార్, ఓకే. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్. సో నిన్న ఈ అవార్డు తీసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? ఒక విధంగా చెప్పాలంటే ఈ అవార్డు తీసుకుంటప్పుడు నా ఫీలింగ్ ఏం లేదు సార్. అంటే ఈ అవార్డు తీసుకుంటప్పుడు నా అప్లైనర్ గా నా శ్రీనివాస్ సార్ పక్క నుండి నాకు ఈ అవార్డు ఇప్పిస్తున్నప్పుడు, తర్వాత
తర్వాత మన అప్లైనర్స్ అయినటువంటి సార్లు రవికృష్ణ సార్ కానీ డాక్టర్ సార్ కానీ వీళ్ళందరూ ఉండి నాకు ఈ స్టేజ్ మీదకి ఎక్కి నేను అవార్డు తీసుకుంటున్నప్పుడు నా ముందు ఇంతమంది జనం ఉన్నప్పుడు వీళ్ళందరిలో ఈ రోజు నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యాను అంటే వాళ్ళందరిలో ఉంటారు సార్. కాకపోతే ఈ రోజు నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యాను, ఫ్యూచర్ లో ఇదే స్టేజ్ మీద మంచి పొజిషన్ లో ఉండాలి అనే ఆలోచనతో పాటు మంచి ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది సార్ నాకు. ఓకే సార్, సూపర్ సార్. ఈ రోజు Thank you. మీటింగ్ అయితే ఎక్సలెంట్ అండి, వర్డ్స్ లేవు. ప్రతి Thank you, మనిషికి sir. కోరిక, ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది అన్నారు. మిగతా వాళ్ళ సక్సెస్ అవ్వాలని చెప్పారు. అదేవిధంగా ప్రొడక్ట్ వాడితేనే రిజల్ట్ మనం షేర్ చేయగలమన్నారు. అవును సార్. అదేవిధంగా లీడర్షిప్ గురించి చెప్పారు సార్. అప్లైన్ నుంచి నేర్చుకోవాలన్నారు, డౌన్లైన్ నేర్పించాలన్నారు. అవును సార్. అదేవిధంగా వెస్టేజ్ అనేది ఒక గాడ్ గిఫ్ట్ అన్నారు. అవును సార్. సో పెట్టుబడి లేదు కాబట్టి మనం వెస్టేజ్ లో ఓపిక ఉండాలని కూడా చెప్పారు సార్. అవును సూపర్ సార్. గా, సో ఓవరాల్ గా ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ ఇప్పుడు సార్. ఫీడ్బ్యాక్ తీసుకున్న లీడర్ మొదటిగా సార్ రవికృష్ణ సార్, అన్మ్యూట్ చేసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సూపర్ సార్, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అసలు సార్ 45 minutes దాటిగా ఎటువంటి 45 minutes ఏకదాటిగా ఎటువంటి పీపీటీ లేకుండా అదే సార్. ఇంత అద్భుతంగా చెప్పడం అంటే అదే సార్. ఒకటండి, ఏంటంటే మన మనసులో ఈ పెయిన్ మన ఆలోచనలు ఉంటేనే వస్తాయండి ఈ మాటలన్నీ. అవును సో సార్. అవును సార్. మీరు నిజంగా వెస్టేజ్ ను పూర్తిగా అర్థం చేసుకున్నారు. అవును అంటే సార్. కొద్ది కాలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు నిలబడితే మన యొక్క జీవితం మారుతుందనే విషయం మీకు అర్థమైపోయింది. సో అవును సార్. అవును సార్. ఎప్పుడైతే మనకి వెస్టేజ్ అంటాం కదా, వెస్టేజ్ అవును సార్. అర్థం కానివాడు కదలడు, అర్థమైన వాడు వదలడు. వదలండి సార్. అవును సార్. అర్థం కానివాడు కదలడు, కదలండి సార్. అర్థమైన వాడు వదలడు. ఓకే, వదలండి సార్. సో మీకు అర్థమైపోయింది కాబట్టి ఇంకా మీరు మామూలుగా లేరు. సో అదే సార్. మీరు ఇప్పుడు ఈ రోజు ఏదైతే మీ మనసులోంచి వచ్చిన ఫీలింగ్స్ ఉన్నాయో, ఒక అదే సార్. 2 ఏళ్ళు సార్ నిజంగా అంటే ప్రతి లీడర్ కి చాలా అద్భుతంగా చెప్పారు. అవును జూమ్ లో సార్. ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అదే ఒక సార్. 2 నుంచి 3 సంవత్సరాల పాటు మనం కంటిన్యూస్ గా ప్రతిరోజు ఎఫర్ట్ పెడితే 2024 డిసెంబర్ నాటికి ఒక లెవెల్ వచ్చేస్తుంది. అదే సార్. 2025 డిసెంబర్ నాటికి లైఫ్ అద్భుతంగా సెటిల్ అయిపోతుందండి. తప్పకుండా నిజంగా సార్. కష్టపడాల్సిన టైము, పని చేయాల్సిన టైం ఇప్పుడేనండి. ఇంకా అవును. నన్ను అవును సార్. అడిగితే ఈ గట్టిగా ఈ 2 సంవత్సరాలు కష్టపడితే ఇంకేం అవును సార్. అక్కర్లేదు సార్. మీరు ఇంకా అవును అంటే సార్. ప్రతి బిజినెస్ లోని మీరు చేసే ప్రతి బిజినెస్ లోని టెన్షన్ ఉంది. అవును సార్. చాలా ఇబ్బందులు ఉన్నాయి. అన్నిట్లోనే అలాగే ఉద్యోగాల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఎవరు అవును సార్. కూడా ఉద్యోగం చేసేవాళ్ళు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఎవరు కూడా సంతృప్తిగా లేరండి. అవును సార్. అవును ఎందుకంటే సార్. చాలా చాలా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు అంతే. అవును సార్. సో అవును సార్. మరి వాటిలన్నిటికి మనం ఇదవ్వాలి అంటే మరి అవును సార్. ఇంతకన్నా అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ మరొకటి లేదు కాబట్టి ఇంక అవును నో సార్. సెకండ్ థాట్ అండి. ఇంక ఏ అవును థాట్స్ సార్. లేవు. ఒకటే ఒకటి, మన పని, మన లక్ష్యం, మన అవును సార్. సక్సెస్, మనం అచీవ్ అవ్వడం, డబ్బులు తీసుకోవడం, ఇది తప్ప వేరే ఏముండకూడదు. సో 2024 డిసెంబరు, 2025 డిసెంబరు, ఈ అవును 2 సార్. డిసెంబర్ల నాటికి రిలాక్స్ అయిపోవాలి. 2026 జాన్యువరి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి అవును వెళ్ళాలంటే సార్. అక్కడికి, ఏం చేయాలనుకుంటే అది, అంటే ఫ్రీడమ్ అండి. ఒక లైఫ్‌ని ఒక అద్భుతంగా మనం ఎంజాయ్ చేసే టైం వచ్చింది. సో అవును సార్. చాలా బాగుంది సార్. అంటే ఇంతే సార్. ఇదే ప్రతి ఒక్క లీడర్ కూడా చేయాల్సింది ఏంటంటే అవును మనలో సార్. ఉండేటువంటి ఇదిని, అంటే మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే చేయాలనుకుంటున్నామో అదే సేమ్ సార్. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అవర్ టీమ్. మీ కింద అవును సార్. కూడా లీడర్స్‌ని తయారు చేయండి. మంచి మంచి లీడర్స్‌ని తయారు చేయండి. అందరికి తప్పకుండా సార్. అర్థమయ్యేలా చెప్పండి. ప్రతి తప్పకుండా సార్. ఒక్కరికి కూడా. ఎందుకంటే మొదట్లో అందరూ కూడా తెలీదు కదా చాలా మందికి. ఈ అవునవును సార్. వెస్టేజ్‌లో ఉండేటువంటి బ్యూటీ గాని, ఫ్యూచర్ గాని చాలా మందికి తెలీదు. సో అవును సార్. ఓపికగా ఏదైతే ఇప్పటివరకు మీరు గోల్డ్ డైరెక్టర్ వరకు రావడం అనేది ఏ విధంగా జరిగిందో, అలాగే మీరు స్టార్ అవ్వాలి. మీ కింద కూడా మంచి మంచి స్టార్‌లను తయారు చేసి మినిమమ్ తప్పకుండా 1 సార్. లాక్ ఇన్‌కమ్‌తో స్టార్ట్ అయ్యి వీఎంసీఎం మెంబర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ అవును సార్. సార్. థాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ సార్. థ్యాంక్ యూ సార్. విష్ యూ వెల్ శ్రీనివాస్ గారు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. డైమండ్ డైరెక్టర్ శ్రీనివాస్ గారు. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్ బాబు గారు. గుడ్ మార్నింగ్ అండి. మీ డెడికేషన్ సూపర్ సార్. థ్యాంక్ యూ. కానీ నేను అనుకున్న దానికంటే 100 రెట్లు మీరు చాలా బెటర్ సార్. అంటే నేను అంటే వయసులో సమం వయసు ఉన్నా నేను అంటే 10 మందిలో కంటే మిమ్మల్ని డిఫరెంట్ గా చూడాలని నేను ఎప్పుడూ అనుకున్నాను. అనుకొని నేను ఏదైనా మిమ్మల్ని అన్నా సరే తిట్టినా సరే ఎలా అంటే ఒక స్టూడెంట్ ఎంత ఒబీడియంట్ గా వింటాడో ఆ విధంగా విన్నారు సార్. అవును సార్. అవును సార్. ఈ రోజు మీరు అంటే ఎవరు చెప్పినా విన్నారో, నేను చెప్పిన విషయంలో మట్టుకి ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా నా మీద కోపగించుకోలేదు. ఇలా చేయాలంటే అలాగండి బావగారు, ఇలాగండి బావగారు, అలాగండి బావ మొత్తం మీద సక్సెస్ అన్నది సాధించుకొచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు గారు. ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ కి ఇది ఉన్నట్టయితే కంపల్సరీ సక్సెస్ అనేది ఈజీగా తీసుకుంటారు సార్. మీరు అవును సార్. చెప్పారు చూసారా, కోరిక, ఓపిక, తీరిక ఈ 3 ఎవరికైతే ఉంటాయో కంపల్సరీ వాళ్ళు వెస్టేజ్ అన్నది ఎవరికి తెలియదు సార్. చాలా మంది అవును. ఏంటంటే ఇందులో వచ్చే ఇన్కమ్ ఏంటన్నది క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చి ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం నిలబడిన తర్వాత ఇందులో ఏమీ లేదు అని అవును సార్. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు సార్. అది అవునవును. ఎక్కువ అవడంతో ఏముందంటే ప్రతి లీడర్ ఏమనుకుంటున్నారంటే డబ్బులు రావట్లేదు. డబ్బులు రావాలంటే ఒక రైతు ఏదో పంట పెడతాడు సార్. ఆ అవును పంట సార్. పెడితే ఆ పంట రావడానికి 3 నెలలు, 4 నెలలు టైం పడుతుందండి. ఆ అవునవును. టైం పెట్టేటప్పుడు లేదు, ఇప్పుడు మీరు విత్తనాలు పట్టుకెళ్ళి అక్కడ ఏదో పిండేసేసి నీళ్లు పోసేసి లేకపోతే ఏదేదో చేసేసి ఒక్క రోజులో 2 రోజుల్లో పంట వచ్చేయమంటే పంట వచ్చేస్తుందా సార్? రాదండి. రాదు సార్. రాదు సార్. ఏంటే ఆ పంట పండడానికే 4 నెలలు పడుతుందంటే 3 తరాలు మన జీవితం మారాలనుకుంటే ఎంత టైం పడుతుందన్నో ప్రతి లీడర్ ఒకసారి ఆలోచించాలి సార్. అవును సార్. ఆలోచిస్తే జీవితం ఏంటన్నది అవును. కన్ఫర్మేషన్ అవుతుంది సార్. అది అవును సార్. క్లారిటీ లేకపోవడం వల్ల నేను సంవత్సరం చేశాను, 2 సంవత్సరాలు చేశాను, 3 సంవత్సరాలు చేశాను అని అనుకుంటున్నారు. 3 సంవత్సరాలు కాదు సార్, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలైనా సరే చెయ్యాలి. అంటే మన అవును సార్. కోరిక బలంగా ఉన్నప్పుడు ఏదో టైంలో మనకి ఈ సక్సెస్ అన్నది ఈజీగా వస్తది సార్. ఇన్కమ్ తప్పకుండా అన్నది వస్తుంది. ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది సార్. అవును జనరేట్ సార్. అయిపోద్ది. అప్పటి వరకు మనం నిలబడి వ్యవహరించి సూపర్ సార్. మీరు చెప్పింది అవును సార్. ప్రతి లీడరు ఒక్కసారి అర్థం చేసుకుంటే లైఫ్ అవును సార్. ఏంటన్నది మీరు చెప్పిన మాటలో ప్రతి మాటకి కూడా అవును మీనింగ్ సార్. అన్నది ఉంది సార్. ఓకే సార్. అవునవును. అవును సార్. ఓకే. ఓకే సార్. ఆ మీనింగ్ ఏంటన్నది తీసుకుంటే అవును వెస్టేజ్ సార్. ఎవ్వరు వదిలిపెట్టలేరు సార్. ఓకే అవును సార్. సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ వండర్‌ఫుల్. సార్. థ్యాంక్ యూ బాబు గారు. థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ సార్. యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే సార్. సార్ శ్రీనివాస్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్ రవికృష్ణ సార్. సార్ రవికృష్ణ సార్ గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్ సూపర్. మా లీడర్ సార్ బుల్లెట్లు సార్ 47 ఏకే 47 అనమాట. అదే సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. టెస్ట్ మనీ సూపర్ సార్. టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు. దాంతో పాటు షార్ట్ టైమ్ లో అచీవ్మెంట్స్ అవడం చాలా గ్రేట్ సార్. నిజంగా మీరు ఇంత షార్ట్ టైమ్ లో గోల్డ్ డైరెక్టర్ అవడం అనేది గ్రేట్, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. రానున్న ఇదే స్పీడ్ లో స్టార్ కూడా మీరు త్వరగా అవుతారని నేను చాలా ఆశిస్తున్నాను. ఖచ్చితంగా అయిపోతారు షార్ట్ టైమ్ లో. తప్పకుండా సార్. అంతా మీ దగ్గర తెచ్చుకున్న సబ్జెక్టే సార్ ఇదంతా కూడా. వెరీ ఎందుకంటే నేను నా ప్లాన్ నేర్చుకున్నదే అదే నేను చెప్తున్నాను కదా. నాకు సబ్జెక్ట్ నేర్పడం ఈ రోజు నేను సక్సెస్ సాధించాను సార్. మన అప్లైనర్ గారు చెప్పిందే మనం చెప్తున్నాము. అలాగే మన డౌన్లైన్ కి మనం ఏదో నేర్చుకున్నాం మన డౌన్లైన్ కి ఇచ్చేస్తే వాళ్ళు మనకలా తయారు చేస్తే అంతే సార్ సక్సెస్. అదే సార్. థ్యాంక్ యూ సార్. మన డౌన్లైన్ మనకలా తయారు చేయడమే మన పని. అవునవును సార్. అవును సార్. సూపర్ సార్. చాలా నీట్ గా చెప్పారు. ఎక్కడ తడబడకుండా మంచి ఎక్స్పీరియన్స్ తో ఉన్నట్టుగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. చాలా చాలా బాగుంది. ఏంటంటే మనకి మంచి ఫ్యూచర్ ప్లాన్ తో మంచి కసితో ఏ రకంగా చేస్తున్నామో ఇలాగే మనం చేసినట్టు మనం డౌన్లైన్ చేసుకుని మనం వెళ్ళిపోదాం చక్కగా రానున్న రోజుల్లో. సార్ థ్యాంక్ యూ. చాలా సూపర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్.
రత్నం మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేళా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్, భూపత్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్, శ్రీనివాస్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. రాధాకృష్ణ సార్, గుడ్ మార్నింగ్ అండి. చాలా బాగా చెప్పారు సార్. నేను మిమ్మల్ని బట్టి నేర్చుకోవాలనుకుంటున్నాను సార్. నేను కూడా ఫీల్డ్ కి నేను ఒంటరిగా వెళ్ళి నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను సార్. నేను కూడా అంతమాట మన అప్లైనర్ పట్టుకుని వెళ్ళడం నాకు కొంచెం మంచిగా ఉండలేదు సార్. నాకు కూడా కొంచెం ఏదో అలా అనిపిస్తుంది సార్. కానీ ఒకటి సార్, నా ఫీలింగ్ అంతా నేను బ్రాంజ్ అయ్యాక 8 మెంబర్స్ నాకు డ్రాప్ అయిపోయారు సార్, సిఎన్సి చేసి వాళ్ళు. కానీ నేను అందుకనే సిల్వర్ అవ్వలేకపోయాను సార్. ఈ మంత్ అవుదాం అనుకుంటే ఈ మంత్ కూడా అవ్వలేదు సార్. నేను నెక్స్ట్ మంత్ నేను గోల్డ్ సిల్వర్ ఒకసారి అవుదాం అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అదొకటి సార్, నేను ఒక్కదానే వెళ్ళాలా, సార్ని తీసుకెళ్లకుండా మన అప్లైనర్ తీసుకెళ్లకుండా నేనే ప్లాన్ చెప్పి నేనే వెళ్ళాలని అనుకుంటున్నాను సార్. నేను నా గోల్ వచ్చి ఆగస్ట్ కల్లా నేను డైమండ్ అవ్వాలనుకుంటున్నాను సార్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం ఇక్కడ డ్రాప్ అయిపోయారు రాలేదు అలాంటి నెగిటివ్ మాటలు మనం మాట్లాడకూడదు మేడం. మనం నెగిటివ్ అస్సలు సార్ ఒకసారి రవికృష్ణ గారు మాట్లాడతారు. సార్ సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్ మీకు. ఇంకా కొంచెం ఉంది సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. లేదు సార్, ఇంకా ఉంది సార్. సిగ్నల్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. లేదు సార్, లేదండి, బ్రేక్ అవుతుంది. ఎవరో మహిళా కుమారి గారు అన్మ్యూట్ లో పెట్టండి. వినిపిస్తుందా ఇప్పుడు? కొంచెం పర్లేదా? ఓకే. అంటే జనరల్ గా మేడం గారు కొంచెం ఇబ్బంది జనరల్ గా వస్తూ ఉంటదండి అందరికీ. దానికి ఏమీ అంత పర్యావరణ అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే రీసెంట్ గా జూమ్ లో మీరు విన్నారా లేదో, నెల్లూరు నుంచి మాట్లాడమంటున్నారు. అతను ఇదే గోల, పక్కన గోల. కంటిన్యూ చేయండి. సో రీసెంట్ గా మనకి డైమండ్ అయినటువంటి మేడం కూడా ఇదే సందర్భం ఎదురైంది. దాదాపు 60 మంది జాయిన్ అయితే 50 మంది సిఎన్సి చేయలేకపోయారు. అయినప్పటికీ కూడా దాన్ని పట్టుదలగా తీసుకుని ముందుకెళ్లారు. కాబట్టి ఇవన్నీ కామన్ అండి. ఎందుకంటే ఎదిగేటప్పుడు మనల్ని ఎంతమంది వెనక్కి లాగుతున్నారు అంటే మనం అంత ముందుకు వెళ్తామని అర్థము. కాబట్టి వాళ్ళకి అటువంటి ఇబ్బందులు వచ్చినా ఏమీ అవ్వదు. డోంట్ వర్రీ, దేని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో మనం ముందుకు వెళ్తూ ఉండడమే. నిజంగా మేడం గ్రేట్. ఒకే నెలలో సిల్వర్ గోల్డ్ అవుతానన్నారు, అది చాలు. దాన్ని గట్టిగా పట్టుకుని ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ ఆగస్ట్ కూడా డైమండ్ అవుతారనే ఆలోచన ఉంది. ఆ విజన్ ఉంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసుకోండి. అదే సార్, రవి సార్ చెప్పారు కదా. ఓకే మేడం సార్. మేడం ఓకే సార్ థ్యాంక్ యూ సార్. మేడం రత్నం మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీనివాస్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కృష్ణ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రాంజ్ డైరెక్టర్ రత్నం గారు. సిల్వర్ గోల్డ్ గా మళ్ళీ రెడీ అవుతున్నాం. ఓకే సార్, తప్పకుండా సార్. వచ్చే నెల మీరు అలాగే అన్నారు సార్, అలాగే కరెక్ట్ గా బ్రాంజ్ అయ్యామండి. ఇదంతా కూడా మా అప్లైన్ యొక్క సహాయంతోనే త్రిమూర్తుల్లాగా మన నరసింహమూర్తి గారు, ఈ శ్రీనివాస్ గారు,
అగ్రి సార్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చండి. నేనైతే చాలా డల్ అయిపోయానండి. కాకపోతే ముగ్గురు కూడా త్రిమూర్తుల్లాగా మంచి సపోర్ట్ ఇచ్చి మేము ఉన్నాం మేడం, మీకేం పర్వాలేదని చెప్పారండి. అలాగే వైజాగ్ కూడా వచ్చి ఫీల్డ్ వర్క్ చెప్పి ఎప్పటికప్పుడు ఫోన్లో ఏం తెలియపోయినా ఏ టైంలో ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేసి మీరు చేయండి మేడం నేను చెప్తాను ప్రతి దానికి కూడా ఆన్సర్ చేయడం నిజంగా అయితే నాకు చాలా ఆనందం అనిపించింది సార్. లాస్ట్ వరకు అయితే నేను అనుకోలేదు కథ దీనికైతే కారణం ఆ ముగ్గురే సార్. నాకు మొన్న మీటింగ్ లో చెప్పే అవకాశం నాకు రాలేదు సార్. ఆవేళ నాకు ఆనందంతో మాటలు కూడా రాలేదు సార్ ఆవేళ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సూపర్ Thank you. మేడం, సూపర్. చూసారా, యాక్చువల్గా ఏంటంటే మేడం గారిని బ్రాంచ్ చేయడానికి ఎలాగైతే మన లీడర్స్ అందరూ కూడా త్రిమూర్తుల్లాగా తోడ్పడ్డారో, ఇప్పుడు రత్నం మేడం గారు కూడా వాళ్ళ కింద టీముని తయారు చేయడానికి కూడా అదే విధమైనటువంటి తోడ్పాటు అందిస్తారు. అంతేనండి. ఆ, మన సక్సెస్ ఎప్పుడు ఆ కూడా మన రోజు లైఫ్ లైన్ మీద తెలియలేదు సార్ నా దగ్గర మీరు బ్రాంజ్ అవుతారా మీరు నెలని మీరు అంత ఖచ్చితంగా చెప్పినారు సార్. నాకు అసలు 100 PV కూడా లేదు సార్. ఇదేంటి నేను ఇంత అలాగ అనుకున్నాను కానీ మీ అందరూ ఒక సపోర్ట్ వల్ల మొత్తం మీద ఆ ప్రకృతి సహకరించి యూనివర్సల్ అంటున్నారు కదా సార్, అది మట్టుకు చాలా ఎక్సలెంట్ సార్. ఉదయాన్నే జూమ్ మీటింగ్ ఆకిస్తున్నాం సార్. ప్రివి లక్ష్మి గారు చాలా ఎక్సలెంట్ గా చెప్తున్నారు సార్. ఆ మీటింగ్ Exactly. ఆకించిన దగ్గర నుంచి అప్రమేషన్ చేసిన దగ్గర నుంచి ఆటోమేటిక్ ఎలా అయిందో కూడా తెలియకుండా అయిపోయింది సార్. ఇదంతా కూడా ఒక మీ అందరూ ఆశీర్వాదం సార్. ఈ నెల కూడా సెలవు రావాలని అనుకుంటున్నాను సార్. మీ సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్. 200% ఉంటుందండి. ప్రకృతి సపోర్ట్ థ్యాంక్ ఉంటుంది, యూ టీమ్ సార్. సపోర్ట్ ఉంటుంది. మీరు 100% సెలవు అవుతున్నారు. వెస్టేజ్ లో ఉన్న గొప్పదనం ఏంటంటే అనుకుంటే అయిపోద్ది. మనం Yes, sir. అనుకోవడంలోనే ఉంటుంది. మనం ఎంత గట్టిగా అనుకుంటే అంత గట్టిగా అవుతుందండి. సో ఈ రోజు Yes. సక్సెస్ అయిన ప్రతి ఒక్క లీడర్లో కూడా ఆ ఇంకా అనుమానం ఉండకూడదు. మనలో అనుమానం అవును సార్. ఉందనుకోండి, మన అనుమానమే మనం వెళ్ళిపోతాం. నేను అవుతానా లేదా అంటే అవ్వం. అవును నేను అవును అవుతాను అంటే అవుతాను. అంతే, దట్స్ ఆల్. Yes, sir. సో అది ఇంకెప్పుడు వదలకండి. ఎందుకంటే మనం డౌట్ ఓకే సార్, గాని ఓకే సార్. లేదు, కాదు, రాదు, అవ్వదు ఇలాంటి మాటలు అనకుండా మనం ఎంత ముందుకెళ్ళిపోతే అంత ఒకవేళ ముందుకెళ్ళి అలా ఉన్నారు సార్. ఈ ముగ్గురు త్రిమూర్తులు ఊరుకునేట్లేదు సార్. రోజు అచ్చే ఫోన్ ఊరుకో. సపోర్ట్ చేస్తున్నారు సార్. సూపర్ మేడం. మేడం మిమ్మల్ని వైజాగ్ లో ఒక పెద్ద లీడర్ గా చూడాలనేది మా కోరిక. థ్యాంక్ యూ సార్, వైజాగ్ థ్యాంక్ వచ్చిన యూ. రత్నం మేడం గారి టీం అంటే ఒక 200 మంది 300 మంది ఉండాలి అక్కడ. మీరు ఓకే ఒక సార్, థ్యాంక్ యూ. ఇండివిజువల్ లీడర్ గా తయారవ్వాలి. ఇంకా మీరు చూడండి, మీరు ఓకే ఒక 1 year లో మీ లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. అసలు ఓకే ఈ సార్. పివి లక్ష్మి గారు వీళ్ళందరూ స్టేజ్ ని ఆల్మోస్ట్ మీరు రీచ్ అయిపోతారు. మీరు స్టాండ్ ఆన్ అంతే, మీరు నిలబడండి అంతే. మీరు ఓకే సార్, నిలబడమే. వాళ్ళు ఏం చెప్తే అది చేయడం. దట్స్ ఆల్. ఓకే సార్. ఓకే మేడం, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్, ఆల్ ద బెస్ట్ మ్యామ్. రవితేజ రయత్ గారు గారు ఎవరైనా అడ్మిట్ మాట్లాడతారు? చేసుకున్నారు. రవితేజ గారు రవితేజ సార్ ఏమైనా పాసిబిలిటీ ఉంటే మాట్లాడగలరండి? దుర్గా ప్రసాద్ గారు అడ్మిట్ చేసుకోండి సార్. సార్ రాజేష్ కుమార్ సార్ అడ్మిట్ చేసుకోండి. సార్ రవికృష్ణ సార్ కన్క్లూషన్. జూమ్ మీటింగ్ లో హ్యాండ్ రైజ్ చేయడం, జూమ్ మీటింగ్ లో హ్యాండ్ రైజ్ చేయడం, మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఉన్న లీడర్స్ అందరూ కూడా ముందు హ్యాండ్ రైజ్ చేయడంతో పాటు మాట్లాడడం. వెస్టేజ్ లో మీ అందరికీ తెలియదు ఏం కాదు, లీడర్స్ అందరికీ కూడా మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. మనం మాట్లాడాలి, ప్రతి మాట ఫీడ్బ్యాక్ రూపంలో కానీ లేదంటే మనం ఇవ్వడంలో కానీ మాట్లాడితే వస్తుంది. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి అయినా సరే ప్రతి ఒక్క లీడర్ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేయడంతో పాటు మీరు మాట్లాడితే బాగుంటుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి లీడర్స్ అందరికీ కూడా. మళ్ళీ మరొక మంచి లీడర్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, Thank you, విష్ యూ వెల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, విఎస్ఆర్ గారు ఎక్సలెంట్ Thank you. సెషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ.